భారతీయ అంతరిక్ష విజ్ఞాన సంస్థ ఇస్రో చేసిన మరో అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. ఇప్పటికే చంద్రయాన్-3 సక్సెస్తో దూకుడుగా ఉన్న ఇస్రో ఇప్పుడు SSLV-D3 ద్వారా EOS-08 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్తో పాటు SR-0 డెమోసాట్ అనే మరో చిన్న తరహా ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుండి విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. రక్షణ రంగం, పర్యావరణం, అగ్నిపర్వతాల పర్యవేక్షణతో పాటు విపత్తు సమయంలో ఈ ఉపగ్రహాలు సమాచారం ఇచ్చేందుకు తోడ్పాటు అందిస్తాయి. ఇస్రోకు చెందిన UR రావు శాటిలైట్ సెంటర్లో EOS-08ను అభివృద్ధి చేశారు. దీనిలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్వేవ్, లాంగ్వేవ్ ఇన్ఫ్రారెడ్లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తుల నిర్వహణ సమయంలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. ప్రయోగవంతం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ అభినందించారు. ఒక హాలీవుడ్ సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో శాటిలైట్ ప్రయోగాలు చేస్తుందనే ఘనత మన ఇస్రో సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాల చూపు భారత్పై పడిన నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ త్వరితగతిన ఉపగ్రహాలు రూపొందిస్తూ వాటిని సరైన సందర్భంలో ప్రయోగిస్తూ ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తుంది మన ఇస్రో. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల EOS-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టడానికి మొత్తం 17 నిమిషాల పాటు సమయం పట్టింది. ఈ ప్రయోగం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. SSLV-D3 ప్రయోగం విజయవంతం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. దీంతో ఇస్రో మరోసారి తన సత్తా చాటిందని, భవిష్యత్తులో ఇస్రో బృందం చేపట్టబోయే ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో అమెరికా అంతరిక్ష విజ్ఞాన సంస్థ నాసాతో కలిసి నిస్సార్ అనే ప్రాజెక్టుపై ఇస్రో పనిచేయనుంది.